బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో ఉపాధి పని దగ్గర వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు పాల్గొని ప్రసంగించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో ఉపాధి పని దగ్గర వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచంలో కార్మిక దినోత్సవం నగరంలో నెత్తిటి తూటాలతో బలి అయి బలిదానంలో అంగిని రక్తం మడుగులో ముంచి లేవలెత్తింది. ఎర్ర జెండా దినాల కోసం 8 గంటల పని దినాల కోసం పోరాటం చేసింది ఎర్ర జెండా అని. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గొప్ప పండుగ. ఈ పండుగను పేద నిరుపేద కార్మికులకు హక్కుల కోసమే పని గంటలు తగ్గించాలని, కార్మికులకు ఉపాధి కూలీలకు సరుకులు కూడా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి శంకరయ్య, పార్వతమ్మ, రూప, దీపు, నాగులు, గౌరమ్మ, అంజమ్మ, చెక్కిల సీను, చంద్రయ్య, వెంకటమ్మ, రేనా, తిరుమల తదితరులు పాల్గొన్నారు. మేడే మేడే ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా మేడే. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మేడే కార్యక్రమం సంబంధించి ఈరోజు ఉపాధి కూలీ దగ్గర ఉపాధి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేడే చేయడం జరిగింది. దానికి ప్రధానంగా చెప్పుకోదలసిన విషయం, చికాగో నగరాయన పుట్టిన ఎట్టి ఎర్రని జెండా, అది పోరాటాల జెండా, కార్మికుల హక్కుల పోరాటములో అమరులైన జెండా, అది ఎర్రనిది జెండా, ఉపాధి కూలీల సంఘాని కోసం పోరు నడిపిన జెండా, అది ఎర్రని జెండా. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చికాగో నగరంలో 18 గంటల పని విధానం కోసం పోరాటం చేస్తుంటే 12 గంటలు కావాలని పోరాటంలో అందరు కలిసి చికాగో నగరంలో పోరాటం చేస్తే ఎంతో మందిని కాల్చి చంపిన ఆ ప్రభుత్వం ఆ ఎర్రటి నెత్తుడి దారాలతోటి తీసిన ఎర్ర జెండా కోసం నిరంతరం ఈ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎర్ర జెండా పండుగ. ఈ పండుగను పేదలు కూలీలు అందరి హక్కుల కోసం పోరాడే జెండా. ఈ సందర్భంగా ఈ జెండాను ఎత్తినందుకు, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న అమ్మల అక్కలకు కూలీలకు అందరికీ పేరు పేరున ధన్యం చెప్పుకుంటూ, మేడే మేడే ప్రపంచ కార్మికులారా అను బావు అను.